మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మంత్రుల పోర్ట్ఫోలియో ఖరారయ్యే వరకు సీఎం ఎవరన్నది సస్పెన్స్ గా ఉంచాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని సాధించిన ఒకెత్తైతే సీఎం ఎంపిక మరో ఎత్తుల తయారైంది. పీఠం ఎవరన్న దానిపై పీట ముడిపడింది. ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి మల్ల గుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించే నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం ఎవరన్నది బయటకు చెప్పవద్దనే భావనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే రాజీనామా చేసిన తరువాత ఆయన్నే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరడం ఎందుకు బలాన్నిస్తోంది. ఇప్పుడప్పుడే తొందరపడి పేర్లు ప్రకటించవద్దనే భావనలో పార్టీ ఉందని మహారాష్ట్ర బీజేపీలో చర్చ నడుస్తోంది. మినిస్టర్ల పోర్ట్ఫోలియోలు, జిల్లాల ఇన్ఛార్జీలు వంటి కీలక పదవుల ఖరారు చూసిన తరువాత సీఎం ఎవరన్నది తేల్చే అవకాశముందని సమాచారం. భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోంది. మరోవైపు మహారాష్ట్ర పరిణామాలను పర్యవేక్షించేందుకు బీజేపీ నేషనల్ టీం ఒకటి ముంబైకి వస్తున్నట్టు సమాచారం. కేబినెట్ కూర్పుపై వాళ్లు చర్చించిన తరువాతే సీఎం పదవిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ టైం మంగళవారంతో ముగుస్తుంది. ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని వార్తలొస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సీఎం ఎవరు అన్నది అంత త్వరగా తేలలేదు. అయితే మహారాష్ట్రకు కాబోయే సీఎం ఫడ్నవీసే అని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అంటున్నారు.